శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, దశమి తిథి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. ఉత్తరా నక్షత్రం రాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి హస్తా నక్షత్రం. హర్షణ యోగం ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి వజ్రయోగం. గరజీకరణం ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి వణిజకరణం. శేషవర్జ్యం ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 49 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల 1 నిమిషం వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక నేటి విశేషాన్ని అలాగే ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి మనం విచారించినట్లయితే, ఈనాడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన నేడు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో రాయలసీమ ప్రాంతంలో వీరి గురించి పరిచయం అక్కర్లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలియని వారు ఉండరు అంటాం అతిశయోక్తి ఏమీ కాదు. వ్యాసులు వారు రచించినటువంటి భవిష్యోత్తర పురాణాన్ని సరళమైనటువంటి ఆంధ్ర భాషలో కాలజ్ఞానం అనే పేరిట భవిష్యత్తులో ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి సంఘటనలు సంభవిస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేసి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. రాబోయేటటువంటి విపత్తులను, విపత్కర పరిస్థితులను ప్రజలకు తెలియజేయడం వల్ల తగినటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు, జాగరూకులై ఉంటారు అనేటటువంటి లోకోపకార బుద్ధితో ఆయన కాలజ్ఞాన రచన చేశారు. అలాగే ఈనాడు వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జయంతి కూడా ఈనాడు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా వైశ్యకులంలో ఆవిర్భవించి ఎందరినో జ్ఞాన మార్గంలో నడిపించి తరింపజేసినటువంటి ఆర్యవైశ్య కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి. అటువంటి కన్యకా పరమేశ్వరి జయంతి కూడా ఈనాడు. అలాగే ఉత్తరా నక్షత్రం రావటం వల్ల అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ ఈనాడు చేయటం, అలాగే పద్మావతి ప్రాణనాథుడైనటువంటి శ్రీనివాసుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం వల్ల, ఇవేవి స్తోత్రాలు రానటువంటి వాళ్ళు కనీసం గోవిందనామాలు స్మరణ చేయటం వల్ల, గోవింద నామస్మరణాత్ పుంసాం అంటే గోవిందనామాలు స్మరణం చేయటం వల్ల సమస్తమైనటువంటి గ్రహదోషాలు, ముఖ్యంగా శని బాధ నుండి విముక్తులవుతారు అని శాస్త్రవచనం. కాబట్టి ఈనాడు ఈ బ్రహ్మంగారి యొక్క జయంతి, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జయంతి సమయాన ఆయా ఆ మూర్తుల యొక్క దివ్యానుగ్రహం, అలాగే ఈ వారాధిపతి అయినటువంటి కలియుగ వరదడు వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలి, లభిస్తుందని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ దైవం శుభకరమైన ఫలితాలని తనని సేవించినప్పుడు కలిగిస్తాడో, ఏ సంఖ్య ఏ రాశి వారికి సంపూర్ణమైన శుభాలని అనుగ్రహిస్తుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు కార్యాలన్నీ ఏ రాశి వారికి సుఖంగా శుభంగా పూర్తవుతాయో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు దశమి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. శనివారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు విశేషం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో బుధ శుక్రుడు, వృషభంలో రవి గురువులు, కన్యలో చంద్రుడు కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుని తీరవలసిందే. అప్పు మీద కానీ వ్యాపారాన్ని చేసినట్టయితే తప్పక నష్టపోయే అవకాశం పుష్కలంగా ఉంది. కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అన్యోన్య సంబంధాలు దెబ్బతినే విధంగా ప్రతి మాటని వక్రీకరించుకుని మాట్లాడే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. వ్యావసాయికమైనటువంటి ఆదాయం అనుకున్నంత రాదు. ముఖ్యంగా వృత్తి చేసేటటువంటి వారికి అపనింద వచ్చే అవకాశం, అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. కుటుంబంలో ఉండే స్త్రీలు అన్యోన్యతాభావాన్ని కలిగి ఉంటారు. కానీ చిన్న చిన్న మాట పట్టింపులతో కొద్ది ముభావంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. వాసవి కన్యక పరమేశ్వరి జయంతి సందర్భంగా మేషరాశి వారు ఈరోజు వాసవాంబని గులాబీలతో కానీ పూజించినట్లయితే అనుకూల ఫలితాలు లభించి తీరుతాయి. ఈ రాశి వారికి కలిసొచ్చే దిక్కు నేటికి ఉత్తరం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు. నేటికి మాత్రం నేటి వీరి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి తప్పుల్ని దిద్దుకునేటటువంటి క్రమంలో ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని అధికారులతో సమన్వయ భావం ఉండేలా ప్రతిక్షణం జాగ్రత్త వహిస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలైనా సరే అనారోగ్యంగానే అనిపించేటైతే మానుకోవడానికి ఏమాత్రమూ వెనుకాడరు. శారీరకమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. ఎవ్వరికీ ఏ విధమైనటువంటి అసత్యాన్ని అధర్మాన్ని లేకుండా ఉండే విధంగా పనుల్ని చేస్తూ సహకరిస్తారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా నిరాశ నిస్పృహ భావం లేకుండా ఉండగలుగుతారు. వాసవి కన్యక పరమేశ్వరి జయంతి సందర్భంగా వృషభ రాశి వారు వాసవి మాతని క్షేమంతులతో కానీ అర్చించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ రాశి వారికి కలిసొచ్చే దిక్కు ఈశాన్యం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. ఈనాటి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో సయోధ్య తక్కువగా ఉంటుంది. ప్రతిభని పురుషుని మీదే పడేటటువంటి స్థితిలో ఉన్న కారణంగా కొద్ది విసుగు చిరాకు అనిపిస్తూ ఉంటుంది కుటుంబ యజమానికి. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా సంతృప్త భావంతోనే ఉంటారు. అసంతృప్తి చెందరు. వ్యావసాయికమైనటువంటి రాబడి మధ్యమంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తిని చేసేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి సౌకర్యాలు పెద్దగా ఉండవు. కానీ బాధ్యత మాత్రం చాలా హెచ్చుగా ఉంటుంది. కార్యాలయంలోనే ఎక్కువసేపు గడపవలసిన పరిస్థితితో పాటు శారీరక అనారోగ్యం కూడా తాత్కాలికంగా తోడయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. వాసవి కన్యక పరమేశ్వరి జయంతి సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం వాసవాంబ. ఆమెని మల్లెపూలతో కానీ అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలం. నేటి వీరి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దీన్ని పరీక్షాకాలంగా భావించాలి. ప్రతి విషయంలోనూ ఊగిసలాట ధోరణి కనిపిస్తూ ఉంటుంది. పరాజయం కలుగుతుందేమో అనే భయం మానసికంగా వెన్నాడుతూ ఉంటుంది. కానీ తప్పక విజయాన్ని సాధించగలుగుతారు అతి శ్రమ మీద. విద్యార్థులు నిరుద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కానీ అనుకున్నంతగా ఫలించే అవకాశం తక్కువ. ఎక్కువ వ్యయమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే రుణాన్ని మాత్రం చేయాల్సిన పరిస్థితి దాకా వెళ్ళకపోవచ్చు. స్థలాన్ని కానీ పొలాన్ని కానీ అమ్మడమో లేక ఇంతకుముందే ఉన్నటువంటి దాన్ని కొనుక్కోవడమో చేస్తారు. అక్కడికి వెళ్ళడానికి మాత్రం అవకాశం లేకుండా ఉంటారు. నూతన గృహప్రవేశాన్ని మాత్రం చేయలేకపోవచ్చు. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు వాసవి మాతని చామంతులతో కానీ పూజించినట్లయితే వ్యాపారంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారికి నేడు పశ్చిమపు దిక్కు ప్రయాణం అనుకూలం. నేడు వీరికి కలిసొచ్చే రంగు నలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 5.
ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే చెప్పలేనటువంటి ధైర్య సాహసాలతో ఉంటారు. ఏ పనికి వెనుకాడనటువంటి ధైర్యం వారికి అండగా ఉంటూ ఉంటుంది. గృహ నిర్మాణాన్ని చేపట్టి ఉంటే తప్పక పూర్తవుతుంది. గృహ నిర్మాణం ఇంకా నిర్మాణ దశలో ఉన్నట్లయితే అడ్డు ఆపు లేకుండా కొనసాగించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన పూర్తిగా మానుకుంటారు. న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలు అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే వాటిని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సన్నద్ధంగా ఉంటారు. కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య అన్యోన్యతాభావం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం వాసవాంబ. ఆమె రూపాయి నాణాలతో కానీ పూజ చేసినట్లయితే రావలసిన బకాయిలన్నీ వసూలు అవుతాయి. వీరికి నేడు తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం చేసుకున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటూ కనిపిస్తారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం శరీరంలో ప్రవేశించి తీరుతుంది. మానసికంగా అంత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండదు. పుణ్యనిధి స్నానాలకి తీర్థయాత్రలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనని వాయిదా వేసుకుంటారు. తప్పనిసరిగా దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తే మొగమాటం కారణంగా ప్రయాణాన్ని చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటారు. ముఖ్యంగా వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి పెద్దగా కలుసుబాటు ఈ రోజుకి ఉండకపోవచ్చు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా కన్యకా పరమేశ్వరి దేవిని భక్తితో ఆరాధించినట్లయితే మానసికంగా సకల శుభాలు నెరవేరుతాయి. వీరికి నేడు ఆగ్నేయ దిక్ప్రయాణం అనుకూలిస్తుంది. నేటికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. నేటి వీరి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒక్కసారిగా వచ్చినటువంటి ధనాన్ని సరికాని చోట కొంత ప్రత్యేకంగా పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంటుంది. ఇతరుల యొక్క సలహా సూచన మీద సంతాన అభివృద్ధి కోసం మాత్రం విశేషమైన కృషిని చేస్తారు. మంచి కళాశాల ప్రవేశం కోసం ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తారు, సాధించగలుగుతారు. వ్యాపారాన్ని చేయాలనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. వృత్తిలో అంత సంతృప్తి భావం ఉండకపోవచ్చు. ఉద్యోగస్తులైనట్లయితే ఉద్యోగాన్ని మార్చుకోవాలనేటటువంటి ఆలోచనకి కూడా వస్తారు. చేసేటటువంటి వివాహాది ప్రయత్నాలు మాత్రం కలిసి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా తులారాశి వారు కానీ ఆర్య వైశ్య మాతని కానీ పూజించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభించడమే కాకుండా గృహంలో కళ్యాణాది కార్యక్రమాలు నిశ్చయం అవుతాయి. నేటికి వీరికి కలిసొచ్చే దిక్ప్రయాణం పశ్చిమం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. నేటి వీరి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మీద హెచ్చుగా దృష్టి కలిగి ఉంటారు. ప్రతిదానికి చికాకు విసుగు గోచరిస్తూ ఉంటుంది. పని ఒత్తిడి కారణంగాను, క్రింది వారి చేత చేయించలేనటువంటి తనం కారణంగాను, పై ఉన్న అధికారులు విపరీతంగా ఒత్తిడి చేస్తున్నటువంటి కారణంగాను మానసికంగా బాగా అలసిపోయే అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా ఒక సంస్థని స్థాపించాలనేటటువంటి ఆ ఉద్దేశంతో చేసిన ప్రయత్నాలన్నీ పెద్దగా ఫలించకపోవచ్చు, మధ్యమంగా మాత్రమే ఫలిస్తాయి. విశేషంగా వ్యయమవుతూ ఉంటుంది ధనం. కుటుంబానికి సంబంధించిన ఏ విధమైన సహాయ సహకారాన్ని అందించలేకపోతున్నాననే దుఃఖం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది ఈ రాశివారిలో ఈ రోజున. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా అనుకూలించే దైవం కన్యకా పరమేశ్వరి. నూతన వస్త్రాలని కానీ సమర్పించుకున్నట్లయితే సకల సమస్యలు పరిష్కారం అవుతాయి. నేటికి వీరికి అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో సంతృప్తి భావం వీరికే ఉండదు.
వృత్తి చేస్తున్నటువంటి వారికి మానసికంగా ఏదో ఒక అశాంతి గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి సంతృప్తి అనేది కలగదు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం వాతావరణ అననుకూలత కారణంగా ఉండకపోవచ్చు. విద్యార్థులు నిరుద్యోగులు చేసినటువంటి ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా మనసు ఏమాత్రము ఏకాంత పరిస్థితిలో, స్వస్థత పరిస్థితిలో ఉండదు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ధనురాశి వారికి కలిసి వచ్చే దైవం వాసవి మాత. ఆమెని ఈరోజు కనుక సకల పుష్పాలతోనూ కానీ పూజించినట్లయితే తప్పక శాశ్వతమైనటువంటి సుఖాలు కలిగే అవకాశం ఏర్పడుతుంది. గృహాన్ని నిర్మించుకోగలిగిన అవకాశం లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం నేటికి ఈ రాశి వారికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ సంశయాస్పద విధానమే గోచరిస్తూ ఉంటుంది. ఏ నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. తమ మాటే నెగ్గాలి అనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. కుటుంబంలో కొంత అసౌకర్యం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి చికాకు తాత్కాలికంగా ఏర్పడే అవకాశం ఉంది. ఏవైనా ప్రమాదాల్లో గాయపడి ఉన్నట్లయితే మరికొద్ది కాలం ఆ చికిత్సని పొందవలసిన అవసరం ఏర్పడవచ్చు. శరీరానికి విశ్రాంతి బాగా అవసరం. మానసికమైనటువంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడం అంత సరైనటువంటి అంశం కాదు. మకర రాశి వారికి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా మకర రాశి వారు వాసవి మాతని కానీ పంచపుష్ప జలాలతో అభిషేకాన్ని చేసినట్లయితే వచ్చినటువంటి కష్టాలు అలా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి నీలం. నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎన్నెన్నో పనులు చేయాలి అని అనుకుంటారు, కానీ ఏ ఒక్కటి కూడా ప్రయత్న సాధ్యం కాకపోవచ్చు. వృత్తిని చేసేటటువంటి వారికి అపకీర్తి మాత్రమే వస్తుంది తప్ప ఆదాయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారుల ఒత్తిడి లేకపోయినా చేయవలసిన పనిభారం హెచ్చుగా ఉండేసరికి చెప్పలేనంతటి మానసికమైన అస్వస్థత కలిగే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రల్ని, పుణ్యనది స్నానాల్ని చేయాలని భావిస్తారు, కానీ కుటుంబంలో ఉండే ఒకరిద్దరి అనారోగ్యం కారణంగా ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకుని ఉచ్చరిస్తారు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా కుంభరాశి వారు కన్యకా పరమేశ్వరి మాతని గాని కొలుస్తూ ఉన్నట్లయితే ఈ రోజున అమోఘమైనటువంటి శుభ ఫలితాలు లభించడమే కాకుండా నిందలు తొలగిపోతాయి. నేటికి వీరికి ఉత్తరది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహం తక్కువగా ఉంటుంది. చేసిన పనుల్లో ఉన్న దోషాలను వెతుక్కుంటూ కనిపిస్తారు. కార్యాలయంలో ఏ విధమైనటువంటి సౌకర్యము ఉండదు. మానసికంగా తోటి ఉద్యోగులు, క్రింది ఉద్యోగులు సహకరించినటువంటి కారణంగా పై అధికారి ఒత్తిడి చేస్తున్న కారణంగా మానసికమైనటువంటి ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. చెప్పకుండా కొన్నాళ్ల పాటు ఎక్కడికో చోటికి వెళ్ళి విశ్రాంతిని పొందాలనే స్థాయిలో ఉంటారు, కానీ ఆ పనిని కూడా చేయలేకపోతారు. కుటుంబం తాత్కాలికంగా మనోభిప్రాయ భేదాలతో ఉండొచ్చు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా మీనరాశి వారు వాసవాంబని కానీ పంచ ఫల రసాలతో అభిషేకించినట్లయితే అపకీర్తి తొలగిపోవడమే కాకుండా వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. నేటికి వీరికి వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. నేడు వీరికి కలిసొచ్చే రంగు పసుపు బచ్చన. నేటి వీరి అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. శనివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. శనివారానికి అధిపతి శని కాబట్టి శనివారం పుట్టిన వాళ్ళు ఏ పనిని ప్రారంభించినా సరే కొద్దిగా పట్టుదలతో ఆ పనిని నిర్వహించినట్లయితే విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రశ్నించే లక్షణం శనివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రశ్నించే లక్షణాన్ని తగ్గించుకున్నట్లయితే జీవితంలో మంచి సత్ఫలితాలను సాధించవచ్చు. జీవితంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ బరువు బాధ్యతలు ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు. అలాగే శనివారం పుట్టిన వాళ్ళు వాళ్ళకి సంబంధం లేని రంగాలలో కూడా ప్రవేశించి ఆ రంగాలలో రాణించి ఆధిపత్యం చెలాయించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏ పనిని ప్రారంభించే ముందైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి ఆ పనిని ప్రారంభించి అందులో విజయాన్ని సాధించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. శనివారం పుట్టిన వాళ్ళకి టెక్నికల్ రంగం బాగా కలిసి వస్తుంది. అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి పోలీసు శాఖ, మిలిటరీ శాఖ, యంత్ర పరికరాలకు సంబంధించిన శాఖలు చాలా బాగా కలిసి వస్తాయి. ఇనుము వ్యాపారం, ఉక్కు వ్యాపారం, సిమెంటు వ్యాపారం, కాంట్రాక్ట్ వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలన్నీ శనివారం పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. శనివారం జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే అదృష్టం కలిసి రావాలంటే ప్రతి శనివారం రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. శనివారం రోజు రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధరించి రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే జీవితంలో త్వరగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నెలకొకసారి శనివారం రోజు 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనివారం జన్మించిన వాళ్ళు ప్రతి శనివారము స్నానం చేసిన తర్వాత గృహంలో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని పడమర దిక్కులో శనివారం జన్మించిన వాళ్ళు వెలిగించినట్లయితే శని భగవానుడి అనుగ్రహం వల్ల జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శనివారం జన్మించిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము శనివారం రోజు చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఓం నమో వెంకటేశాయ, శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు పఠించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. అలాగే రేపు మోహిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అన్నవరం సత్యదేవుని కళ్యాణం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.